హాయ్ అండి. ఈరోజు మెనూ వచ్చేసి టేస్టీగా ఎమ్మీగా ఎగ్ మ్యాగీ ఎలా చేయాలో చూపిస్తాను. చాలా సింపుల్ అండ్ క్విక్ రెసిపీ అండి. మరి లేట్ చేయకుండా ఎగ్ మ్యాగీ ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ ఈ ప్రాసెస్ కోసం స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టి 1 స్పూన్ వరకు ఆయిల్ని వేసి అది కొంచెం హీట్ అయ్యాక నేను ఇక్కడ 2 ఎగ్స్ని బీట్ చేసి వేస్తున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఆమ్లెట్ లాగా రెడీ చేసుకోవాలండి. 2 సైడ్స్ ఈవెన్గా కుక్ చేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ ఫ్రై అయ్యాక ఆమ్లెట్ని బ్రేక్ చేసుకోవాలి. పీసెస్ అనేవి మీకు నచ్చినట్టు బ్రేక్ చేసుకోవచ్చు. ఇలా పీసెస్ లాగా బ్రేక్ చేశాక ఆయిల్లో బాగా ఫ్రై చేసుకొని తర్వాత ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్, అలానే చాప్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ వేసుకోండి. చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్స్ వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం సాల్ట్ని వేసుకోండి. అలానే కొద్దిగా గరం మసాలా, నెక్స్ట్ మ్యాగీ మసాలా వేస్తున్నాను. 2 ప్యాకెట్స్ మ్యాగీకి ఓన్లీ 1 ప్యాకెట్ మ్యాగీ మసాలా వేస్తున్నాను. కొద్దిగా కారం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 స్పూన్ వరకు టమాటో కెచప్ మాత్రమే వేస్తున్నాను. ఇంకా వేరే సాసెస్ ఏం యాడ్ చేయట్లేదండి. ఒకసారి మిక్స్ చేసి 1 కప్ వరకు వాటర్ని పోస్తున్నాను. హై ఫ్లేమ్లో పెట్టి వాటర్ని బాగా మరిగించాలి. ఇలా వాటర్ బాయిల్ అయ్యాక నేను ఇక్కడ 2 ప్యాకెట్స్ మ్యాగీని వేస్తున్నాను. ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. మ్యాగీ సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కొంచెం డ్రైగా అయిపోతుంది. మీకు వెట్గా కావాలనుకుంటే వాటర్ పోసేటప్పుడు కొన్ని ఎక్స్ట్రా వాటర్ పోసుకోండి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ని యాడ్ చేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేశాక ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. అంతే అండి. చాలా సింపుల్గా క్విక్గా అయిపోయే రెసిపీ. ఎప్పుడూ ఒకలా కాకుండా ఇలా ఒకసారి ఎగ్ మ్యాగీ ట్రై చేయండి. చాలా బాగుంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.